రీసెంట్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో అప్పుల భారం రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. 2025 ఫస్ట్ క్వార్టర్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ ప్రకారం దేశీయ అప్పులు జీడిపిలో 45% కాగా కరోనా సమయంలో ఇది 35%కి ఉండేది. సో ప్రజెంట్ మనం ఆల్ టైమ్ హైల్లో ఉన్నాం. ఇందులో 32% అన్సెక్యూర్డ్ లోన్సే, అంటే క్రెడిట్ కార్డ్స్ మరియు బై నౌ పే లేటర్ వంటివి. ఇలాంటి అప్పులు వేగంగా పెరగడంతో డిఫాల్టర్స్ కూడా అదే విధంగా పెరిగిపోతున్నారు. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే అవసరం మరియు కోరిక. ఈ రెండిటి మధ్య తేడా తెలుసుకోలేకపోవడమే మనల్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తుంది. ఎందుకంటే కొంతవరకు అప్పు అవసరాల కోసం తీర్చుకున్నవే ఉంటాయి. అందులో ఇల్లు కొనుగోలు చేయడమో, లేదంటే పిల్లల పై చదువులకో, లేదా ఏవైనా ఆరోగ్య సంబంధిత అవసరాల కోసమో తీసుకునేవి. కానీ చాలామంది అవసరాన్ని కోరికలతో మిక్స్ చేసి అప్పుల పాలవుతున్నారని చెప్పవచ్చు. ఉదాహరణకి మనకు ఆల్రెడీ ఒక ఫోన్ ఉన్నా కానీ కొత్త మోడల్ వచ్చిందని చెప్పేసి ఇంకో ఫోన్ కొనడం, వర్క్ అవుతున్న ఇయర్ బడ్స్ని వదిలేసి కొత్త మోడల్ ఇయర్ బడ్స్ని ప్రెస్టీజ్ కోసం తీసుకోవడం. ఇదంతా ఎలా జరుగుతుందంటే ఫైనాన్షియల్ కంపెనీస్ ప్రజల కోరికలను, ప్రజెంట్ ట్రెండ్స్ తెలుసుకొని వాళ్ళపైకి రకరకాల పేర్లతో కొత్త కొత్త లోన్లని ప్రవేశపెడుతుంది.